హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ రేవై. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు నేను వీనెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో మొత్తం డ్రెస్ అంతా కట్ చేశానండి. ఓన్లీ నెక్ ఒకటే కట్ చేయలేదు. సో బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ వీడియోలో హెమ్మింగ్ చేయకుండా మనం నెక్ ప్యాటర్న్ ఎలా స్టిచ్ చేసుకోవాలి క్యాన్వాస్ పెట్టి అనేది కూడా చూపించాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ షోల్డర్ పెట్టేశాను. షోల్డర్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ అండి. సో 15 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 7.5 ఇలా మార్కింగ్ వేసుకున్నాను. అదే సేమ్ లెంత్ ఇక్కడ కూడా 7.5 మార్కింగ్ వేసుకున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా, 3 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చేసి 6.5 కానీ 7 ఇంచెస్ కానీ తీసుకోండి. సో నేను వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. సో బ్యాక్ వచ్చేసి హై నెక్ పెడుతున్నానండి. సో 6.5. ఇక్కడి నుంచి మనకి 3 ఇంచెస్ కదా. సో దాన్ని వచ్చేసి మనం ఇలాగ క్రాస్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము బ్యాక్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే నెక్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ కానీ 2.5. సో ఇక్కడ నేను 2.2 పెట్టాను. ఇలాగ కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగ సేమ్ ఇలాగే బ్యాక్ నెక్ కూడా. ఇది వచ్చేసి ఈజీ వేలో చూపిస్తున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనము షేప్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వి అనుకున్నాం కదా. సో ఫ్రంట్ వచ్చేసి మనము కొద్దిగా లోతుకి ఒక 1/2 ఇంచ్ లోతుకి షేప్ తీసుకోవాలి. సో అది 7.5 కదా, ఒక 7 ఇక్కడికి 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని జస్ట్ లోతుకి మనము ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఇలాగా షేప్ తీసుకోవాలి. దీన్ని ఇలాగ కలిపేసేయాలి. తర్వాత నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. సో కట్ చేసుకుందాం. సో మీరు బిగినర్స్ అయితే ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఫస్ట్ బాక్స్ లాగా వేసుకోండి ఇలాగా. సో ఇక్కడి నుంచి 3 ఇంచెస్ నుంచి మనం నెక్ లెంత్ ఎంతైతే పెట్టింటామో అక్కడికి ఇలాగా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఈ సెంటర్కి మనం ఈ రెండింటికి సెంటర్కి అనమాట కొంచెం ఇక్కడ జస్ట్ ఇలా కర్వ్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి, లేదా ఇలా స్ట్రైట్గా అయినా ఉంచేసుకోండి. నేను జస్ట్ కొంచెం రౌండ్ వచ్చేటట్టు మరి చూడండి ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకుందాం. యాక్చువల్గా మనకి ఈ నెక్ విడ్త్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చూడండి చెస్ట్ వచ్చేసి 34. మనం 34ని బై 12 చేసుకుంటే 2.8 వస్తుంది. కాకపోతే ఇది హై నెక్ పెడుతున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచు మనం ఎక్కువే తీసుకుంటున్నాము. 3 ఇంచెస్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా 3.2 అలా వస్తుంది. బ్యాక్ హై నెక్ పెడుతున్నాం కాబట్టి. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇలాగే మనము క్యాన్వాస్ అనుకుంటే 2 ఫోల్డింగ్స్ ఇలా వేసుకొని సో ఇదే పీస్ని మనం ఇలా పెట్టేసి కింద కొంచెం ఖర్చు వదులుకొని ఒక 1 ఇంచ్ ఉండేటట్టు ఇలాగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేది. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఇలా పెట్టినామంటే క్యాన్వాస్ కనిపించలేదు కాబట్టి లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ అటాచ్ చేసి మనం తిరిగేసుకుంటే సరిపోతుందండి నెక్. లేదు మనకి ఇలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అనేటట్లయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము నార్మల్గా నెక్ పీస్కి ఎలా అటాచ్ చేసుకుంటాం క్యాన్వాస్ అలా స్టిచ్ చేసుకోవాలి. అది కూడా వీడియో చేస్తానండి. ఇలాగా గమ్ ఉన్న వైపు కింద పెట్టేసేయాలి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి.
సో క్యాన్వాస్ ఇలాగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగ లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ కాటన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా కానీ మనకి ఇలాగ ట్రాన్స్పరెంట్ లేని దానికి ఇలాగ డైరెక్ట్ మనం క్యాన్వాస్ ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసామంటే మనకి హేమింగ్ చేసే పని అదంతా ఏం ఉండదండి, తొందరగా అయిపోతుందనమాట. అదే మనం నార్మల్గా అనుకోండి మళ్ళీ మనము హేమింగ్ పని అదంతా ఉంటుందన్నమాట. ఒకవేళ ట్రాన్స్పరెంట్ జార్జెట్ క్లాత్కి అలాగ మనకి ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అండి, నెట్ క్లాత్లు అలాంటివి కనిపిస్తాయంటే మనము అది కూడా ఒక ట్రిక్ ఉందండి, అది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఇలా కార్నర్లో వచ్చేసి మనము ఇలాగ పాయింట్ ఇలా గీసుకొని మనము ఇలా స్టిచ్ చేసామంటే మనకి ఆ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అక్కడ కరెక్ట్గా మనం నీడిల్ దించేసి మళ్ళీ వీ షేప్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో స్లోగానే స్టిచ్ చేయండి బిగినర్స్ అయితే. సో ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఏ నెక్స్ అయినా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి, ఇదనే కాదు. సో ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము వన్ సైడ్ ఖర్చు వన్ సైడ్ అనుకొని మనము దాని మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ లైనింగ్ వైపే మనము ఖర్చు అంతా దాని పక్కనే అనుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేపాటికి మనకి నీడిల్ దించి మనం కార్నర్ ఇలా అనుకోవాలన్నమాట, వీ షేప్ కదా. సో ఇక్కడ స్లోగా చేసుకొని ఇలాగ మళ్ళీ ఇటు సైడ్ ఖర్చు ఇటు సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా. సో తర్వాత ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేసుకోండి. సో చూడండి ఎంత నీట్గా బాగుంటుందండి వీ షేప్, ట్రై చేయండి. సో దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. దానికైతే ఇంకా వేరే ట్రిక్ కూడా చెప్తానండి. మనకి ఒకవేళ ట్రాన్స్పరెంట్ వచ్చే వాటికి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, మనకి హెమ్మింగ్ లేకోకుండా అనేది కూడా వేరే ట్రిక్ ఉంది, అది కూడా చెప్తానండి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో చూడండి మనకి ఎక్కడే కానీ ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది కదా. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి, హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ కూడా. సో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. సో ఈ కార్నర్ కూడా చూపిస్తాను మీకు, చూడండి.